ఇప్పుడు హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము సి ప్రోగ్రాంలో మనము బైనరీ సెర్చ్ ట్రీలో మనము ప్రోగ్రామ్ చూద్దాం. అంటే ఏంటంటే మనకి ఫస్ట్లో ఏంటంటే ఇవి హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట. హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇన్పుట్ అవుట్పుట్ రాయడానికి మనము యూజ్ చేస్తాం అనమాట. ఇందులో stdio.h అనేది మనం యూజ్ చేస్తాం. అంటే ఏంటి? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్కి మనము యూజ్ చేస్తాం అనమాట. ఇన్క్లూడ్ అంటే ఏంటి? మనకి ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ మనకి ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్కి మనకి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆ రెండు కలిపి మనం ఇందులో రాస్తున్నాం అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి? మనం మామూలుగా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది ఇస్తాం కాబట్టి అవి ఏంటంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్గా మనము తీసుకుంటాం అనమాట. మనం ఏదైతే ఇస్తున్నామో అది మానిటర్ మీద స్క్రీన్ అవ్వడాన్ని మనము రీడింగ్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము ఒక ట్రీ అనేది తీసుకున్నాము అంటే ఒక డేటా అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి? మనకి డేటా అంటే ఏంటి? మనకి మామూలుగా ఒక నోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం నోడ్ అనేది రిప్రజెంట్ చేసుకున్నాం కదా, దానికి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఏంటి? మనకి డేటా అనేది ఉంటుందన్నమాట. డేటాలో మనకి ఈ పాయింటర్స్ అనేది యూజ్ చేస్తారు. పాయింటర్స్ అంటే ఏంటి? మనము ఒకవేళ మెమరీని ఎప్పటికప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తాము? పాయింటర్స్ అనేది మనము యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనము టైప్ డెఫ్ అంటే ఏంటి? మనం ఎటువంటి టైప్ ఆఫ్ డెఫినేషన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనేది మనము చూస్తున్నాం అనమాట. తర్వాత ఏంటి అంటే స్ట్రక్ట్ అంటే ఏంటి? మనకి ఈ స్ట్రక్చర్లో మనము నోడ్ అనేది డిఫైన్ చేస్తున్నాం అనమాట. అంటే నోడ్లో మనకేమేమి ఉంటాయి? డేటా, రూట్ నోడ్ అనేది ఉంటుంది, డేటా అనేది ఉంటుంది, లెఫ్ట్ చైల్డ్ ఉంటుంది, రైట్ చైల్డ్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి స్ట్రక్ట్ అనే కీవర్డ్లో మనకి డేటా అనేది మనకి క్రియేట్ చేస్తాం అనమాట, మనము డిఫైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి? మనకి క్రియేట్ ఏ న్యూ నోడ్ అనేది మనము ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనము చూపిస్తున్నాం అనమాట. నోడ్ అనేది మనకి క్రియేట్ ఏ న్యూ నోడ్ అంటే ఏంటి? నోడ్ అనేది మనము ఫస్ట్ క్రియేట్ చేయాలి అంటే అది ఎలా ఉండాలి? మనకి ఎంప్టీగా ఉండాలన్నమాట. ఇంటి డేటా అనేది మనం తీసుకుంటాము. మనము నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకుంటాము? నోడ్ స్టార్ న్యూ నోడ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇందులో ఏంటంటే మ్యాలాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. మ్యాలాక్ ఫంక్షన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? అంటే మనము సైజ్ అనేది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడైనా ఇచ్చుకోవచ్చు అనమాట. యారే అంటే ఏంటి? మనము ఫిక్స్డ్ సైజ్ అనమాట.